కోల్కతా మర్డర్ కేసు ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి. ఏమందంటే, నిందితుడు సంజయ్ రాయ్ తల్లి మాట్లాడుతూ కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో తన కొడుకును కావాలని ఇరికించారని వాపోయింది. దీని వెనక చాలా మంది ఉన్నారని, వారి గురించి విచారణ చేపట్టాలని కూడా సంజయ్ రాయ్ తల్లి డిమాండ్ చేశారు. చిన్నతనంలో సంజయ్ రాయ్ ఆటలంటే చాలా ఇష్టమని తల్లి చెప్పింది. అలాగే బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడని చెప్పింది. ఎన్సీపీలో కూడా చేరి స్కూల్లో టాపర్ గా నిలిచాడని చెప్పింది ఆమె. ఇంట్లో తనను చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటూ వంట కూడా చేసి పెడతాడన్నది. ఇరుగు పొరుగు వారితో సంజయ్ ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది. మరోవైపు సంజయ్ సోదరి కూడా ఈ ఘటనతో షాకింగ్ లో ఉన్నట్లు చెప్పింది. తను తప్పు చేస్తే తప్పకుండా కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా చెప్పింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఇక సంజయ్ రాయ్ మొదటి భార్య క్యాన్సర్ తో మరణించిందని చెప్పింది. అనంతరం అతడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దాంతో మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత 4 పెళ్లిలు చేసుకున్నాడని చెప్పింది. ఇక ఆర్జికల్ మెడికల్ కాలేజ్ ఘటన చోటు చేసుకున్న రోజు రాత్రి అతడు ఏమీ తినలేదని చెప్పింది. అక్కడ అతడు పనిచేస్తున్న విషయం తనకు తెలియదని చెప్పింది. ఇక నిందితుడి అత్త మాత్రం ఇప్పటికే సంజయ్ పై ఆరోపణలు గుప్పించింది. తన కూతురుని టార్చర్ పెట్టి గర్భస్రావం సైతం అయ్యేలా చేశాడని చెప్పింది. అతను తన కూతురుని పెళ్లి జరిగిన 6 నెలల నుంచి టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడని చెప్పుకొచ్చింది. కానీ ఈ నేరాన్ని అతను ఒక్కడే చేశాడంటూ మాత్రం తాను నమ్మనని చెప్పింది. దీని వెనుక కొంతమంది ఉండవచ్చునని కూడా సంజయ్ రాయ్ అత్త వెల్లడించింది.